తాడు ఈజిప్ట్లో పెట్టాను, పక్కనే మళ్ళీ 3000 పెట్టాను. ఆ డబ్బులను తాడు తీసి ఎరగొండి అది పెట్టిస్తే మళ్ళీ వేసుకున్నాను. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇక్కడ అడ్మిట్ అయ్యారు? మేము బుధవారం జాయిన్ అయ్యాము సార్. శుక్రవారం ఆపరేషన్ అయ్యింది. ఎందుకు తీస్తారు పుస్తల తాడు? సర్జరీ అయిందని తీస్తారు? సర్జరీ అయిందని తాడు తీస్తారు. అమ్మకి వేస్తానంటే లేకపోతుంది, మళ్ళీ కుట్లు తగిలిపోతుంది అని బయటికి వేయలేను. ఇందులో పర్సులోనే పెట్టాను. ఎప్పుడు పోయిందన్నది? ఉదయం లేసి చూసేటప్పుడు లేదు సార్. ఈ రోజు ఉదయం లేసి టిఫిన్కి వెళ్తే నేను డబ్బులు తీస్తానంటే అప్పటికి డబ్బులు లేవు. ఎన్ని తులాలు ఉంటుంది అది? పావు ఉంటుంది. పావు పుస్తకం. పావు పుస్తలు? పసుపు తాడు పుస్తలు పావు. ఓన్లీ పుస్తలు పోయా? 3000 క్యాష్. ఎలాగ మీకేమైనా ఎవరి మీద డౌట్ ఉందా, అనుమానం ఉందా? ఎవరి మీద డౌట్ అంటే ఎక్కడ ఉన్న వాళ్ళే మరి డబ్బులు తీసేటప్పుడు టీకి వెళ్ళేటప్పుడు తులసి వాళ్ళు చూస్తారు, ఈ పక్క వాటిలో ఇగో ఈ చివరి అమ్మ ఒకసారి చూస్తారు ఈ డబ్బులు తీసేటప్పుడు అంతే. అలాగనే చెక్ చేసాం కానీ వాళ్ళ దగ్గర అమ్మ దగ్గర ఏమీ లేవు అసలు. అంత చిన్న అనుమానం ఇగో అన్నయ్య చెప్పారు చూడండి అమ్మ పర్లేదు ఎవరైనా అనుమానం ఉంటే చూస్తారు, వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. ఆవిడ పేరమ్మా? పేషెంట్ పేరు? నారాయణమ్మ. ఏ ఊరు? తెంబూరు. తెంబూరు అంటే అక్కడ టెక్కల తెంబూరు. మీ పేరు? రాజేశ్వరి. మీరేమవుతారు? అమ్మ. అమ్మకి ఉదయం లేసి బాత్రూమ్కి తీసుకువెళ్ళి వచ్చి బ్రష్ చేసి వచ్చేటప్పటికి అదే రాత్రి వేసిన బెడ్షీట్లన్నీ తీసి క్లీన్ చేసి ఉన్నాయి. రూమ్ కూడా మంచిగా క్లీన్ చేసి ఉంది. అమ్మ ఎవరు వచ్చినట్టు ఉన్నారే, బెడ్షీట్ లేవంటే ఇంకొక అన్న వచ్చి కొత్త బెడ్షీట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళాడు. అమ్మ నాకు కళ్ళు తెలియదు, నీకు కొంచెం తీతాయమ్మని పర్స్ చూసేటప్పుడు డబ్బులు లేదు. నైట్ వాళ్ళే క్లీన్ చేస్తారు, ఉదయం వాళ్ళే క్లీన్ చేస్తారు. మాకైతే వాళ్ళ మీద డౌట్. కానీ కాకపోతే వాళ్ళు అడగకముందే బ్యాగులన్నీ చూసుకొని మాకు అంత అవసరం లేదు, మేము తీయలేదు అని వాళ్ళు అనేస్తారు. అప్పటికి మేము అన్నీ చెప్పి చెక్ చేయి పర్లేదమ్మా అంటే చెక్ చేస్తాం. అయినా వాళ్ళ దగ్గర ఏం లేవు.